హాయ్ హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి నా వీడియో వచ్చేసి టీఎల్ఎం మేళా గురించి. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా. అయితే రీసెంట్గా ఈ టీఎల్ఎం మేళా మా ప్రైమరీ లెవెల్లో మా స్కూల్ జెడ్పీ హై స్కూల్లో పెట్టారు. అయితే ఈ ప్రైమరీ లెవెల్ టీఎల్ఎం మేళా వచ్చేసి టీఎల్ఎం ఫుల్ ఫామ్ ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా. ఇక ఈ ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ అందరూ కూడా ఈ టీఎల్ఎం మెటీరియల్తో ప్రిపేర్ చేసి మా స్కూల్లో ఈ మేళానైతే పెట్టారు. మా స్కూల్లో వచ్చేసి మండల్ లెవెల్ కాంపిటీషన్, షేర్లింగంపల్లి మండల్ లెవెల్ కాంపిటీషన్ పెట్టారు. ఇక మండల్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా సుమారుగా 39 స్కూల్స్ వచ్చి మా స్కూల్లో వాళ్ళు చేసిన టీఎల్ఎం మేళాని ఎగ్జిబిట్ చేశారు. ఇంకా ఈ ఎగ్జిబిట్కి నేను ఇంకా మా మేడం శ్రీమతి దుర్గా భవానీ మేడం, ఇంకా అర్జునయ్య సార్, మేమందరం కూడా ఇక్కడికి జడ్జెస్గా వెళ్ళాము. ఈ మేళాలో ద బెస్ట్ ఏంటో సెలెక్ట్ చేయాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా యాజ్ ఎ జడ్జెస్గా ఈ మేళాకి వెళ్ళాము. అయితే యాక్చువల్గా టీఎల్ఎం మేళాతో యూజెస్ ఏంటి అని అనుకుంటారు. టీఎల్ఎం మేళా మీన్స్ విచ్ ఆర్ ఇన్నోవేటివ్, క్రియేటివ్ అండ్ ఇంటరాక్టివ్ ఎయిడ్స్ యూజ్డ్ బై ఎడ్యుకేటర్స్ టు ఎన్హాన్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అయితే ఇది చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, ఇంటరాక్టివ్గా ఉండాలని ఉంటే సో దట్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ టు లెర్న్ ద subjects by seeing these materials which makes them easy to learn the topics. And also these events are organized to provide a platform for teachers and students to showcase and share their unique TLM designs. ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం ఏంటంటే ఇట్ గివ్స్ ఎ ప్లాట్ఫామ్ టు టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ టు షో ద యూనిక్ టీఎల్ఎం డిజైన్స్ టు మేక్ బెటర్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. అంటే బై సీయింగ్ దీస్ చార్ట్స్ కానీ, వర్కింగ్ మోడల్స్ కానీ ఇవన్నీ చూసి స్టూడెంట్స్ ఏంటంటే దే లెర్న్ మోర్ బెటర్ యాజ్ దే రీడ్ ఇన్ ద సబ్జెక్ట్స్లో చదువుతారు కదా, ఆ చదవడం కంటే కూడా ఈ వర్కింగ్ మోడల్స్ని లైవ్గా చూడడం వల్ల దే విల్ గ్రాస్ప్ వెరీ ఫాస్ట్లీ అండ్ దే లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అంతేకాకుండా ఈ టీఎల్ఎం మేళాలో ఏంటంటే ఎక్కువగా లో కాస్ట్ ఐటమ్స్తో ప్రిపేర్ చేశారు. లో కాస్ట్ అంటే లైక్ చార్ట్స్ కానీ, లైక్ మనకు బిఎడ్లో ఏముండేది SUPW అని ఉండేది, అంటే లైక్ వేస్ట్ మెటీరియల్స్తో ఇలాంటి ఒక యూస్ఫుల్ ఐటమ్స్ని తయారు చేయడం అనేది. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా లో కాస్ట్ మెటీరియల్స్ లైక్ చార్ట్స్ కానీ, కార్డ్బోర్డ్స్ కానీ, బాక్సెస్ కానీ, అలాంటి వేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఇంట్లో ఉంటే బాటిల్ క్యాప్స్ కానీ, బాటిల్స్ కానీ, అలాంటి వేస్ట్ మెటీరియల్స్ తోటి వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ డిజైన్స్ని చేశారు. అసలు ఎంత అట్రాక్టివ్ అంటే రియల్లీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రైమరీ టీచర్స్. ఎంత కష్టపడ్డారో అసలు. యాక్చువల్గా వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఓన్లీ 1 డేనేనట, బట్ దే ప్రిపేర్డ్ లాట్ ఆఫ్ మోడల్స్, లాట్ ఆఫ్ చార్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ 4 సబ్జెక్ట్స్కి లైక్ మ్యాథ్స్, తెలుగులో, EVSలో, ఇంగ్లీష్లో దే ప్రిపేర్డ్ ఎ లాట్ ఆఫ్ చార్ట్స్, వర్కింగ్ మోడల్స్. ఇలాంటివన్నీ చూసి అసలు మేమైతే ఆశ్చర్యపోయాము. రియల్లీ టీచర్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ బై ద స్టూడెంట్స్. సో మేము చాలా కష్టపడుతున్నాము. అలాగే ఈ ప్రైమరీ టీచర్స్ వాళ్ళు చేసుకొచ్చిన ఒక్కొక్క మోడల్ మాత్రం అట్రాక్టివ్గా, పిల్లలు ఈజీగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అలాంటి మోడల్స్ వాళ్ళు చేసుకొని వచ్చారు మా స్కూల్కి. చూడండి, ఇది ఆల్ఫబెటికల్గా ఈ బాటిల్ క్యాప్స్తో చేశారు వాళ్ళు. ఒక యానిమల్ గురించి చేయాలంటే సపోజ్ లయన్ అంటే LION అలా టెలిఫోన్ మోడల్గా ఓల్డెన్ డేస్లో టెలిఫోన్ ఎలా ఉండేదో ఆ మోడల్గా
వాళ్ళు చేశారు. అసలు ఇంకొకటి అయితే చాలా బాగా చేశారు. ఒక స్కూల్ వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు స్నేక్ అండ్ ల్యాడర్ మోడల్గానే సేమ్ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి అనేది మాత్రం చాలా బాగా చేశారు. జంక్ ఫుడ్స్ ఇచ్చి దాంట్లో కూడా స్నేక్ ల్యాడర్ అంటే మనం ఈ ఫుడ్ తినడం వల్ల ఇలా స్నేక్ మింగేసినట్టుగా మీన్స్ మన హెల్త్ అనేది కూడా ఎలా పాడవుతుందో అన్నట్టుగా చేశారు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. మాకైతే బాగా నచ్చింది ఆ మోడల్ అనేది. అట్లానే అదే కాకుండా చాలా మోడల్స్ అసలు అక్షరమాలలు ఇంకా తోరణాలు, అక్షర తోరణాలు చేశారు. ఇంగ్లీష్లో అయితే ఆల్ఫబెట్స్ గురించి, కాన్సనెంట్స్, వోవెల్స్ కానీ ఒక్కొక్క స్కూల్ టీచర్స్లో అసలు ఇన్ని వెరైటీస్ కూడా ఉండొచ్చా, ఇన్ని వెరైటీస్ చేయొచ్చా అన్నంత బాగా చేశారు. అసలు చూడండి, మ్యాథ్స్లో నంబర్ లైన్స్ కూడా వాళ్ళు చేశారు. చాలా బాగుంది. ఇలాంటివి ఎన్నో మోడల్స్ అన్నీ కూడా లో కాస్ట్తోనే వాళ్ళు రెడీ చేశారు. ఇట్స్ ఎ వెరీ అట్రాక్టివ్ వన్. చాలా బాగుంది. అసలు ఇలాంటి మేళాస్ పెట్టడం అనేది కూడా మా లాంటి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే అక్షరమాలలు చేయడం వల్ల చూడండి, ఒక వర్డ్తో వొవెల్ సౌండ్స్తో ఎన్ని వర్డ్స్ చేయొచ్చు, కాన్సనెంట్ సౌండ్స్తో ఎన్ని వర్డ్స్ చేయొచ్చు, పదాల గారడి అని చెప్పి చూడండి, ఈ రకంగా చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్, కొత్త కొత్త చార్ట్స్ని వాళ్ళు ప్రిపేర్ చేశారు. అంతేకాకుండా వర్కింగ్ మోడల్స్ని కూడా చేశారు. స్టెథోస్కోప్ చేశారు. లంగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, హార్ట్ బీట్ ఎలా అనే మోడల్స్ కూడా లైక్ కాటన్ ఇంకా థర్మాకోల్తో చేశారు. చాలా బాగా చేశారు. చూడండి, ఇంకొకటి ప్రీపొజిషన్స్ గురించి ఇన్నా అవుటా ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టుకొని క్యాప్ లోపటేసి క్యాప్ ఇన్ అని, ఇన్సైడ్ అని, అవుట్ అని, బిసైడ్ అని, అండర్ అని, అసలు ఇలా ప్రీపొజిషన్స్ గురించి గ్రామటికల్గా కూడా చేశారు. ఇలా ఈ రకంగా ఒక ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ చేశారు. ఆ ఫోటో ఫ్రేమ్స్లో మేము కూడా ఫొటోస్ దిగాము. ఇక మ్యాజిక్ ట్రీస్ అడ్డా, ఆ మ్యాజిక్ ట్రీ ఒక ఫ్రూట్ని మనం ఇలా తెంపగానే ఆ ఫ్రూట్ ఒక నేమ్ అనేది కూడా వచ్చేస్తుంది. అలా చాలా చాలా అసలు ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి టీచర్స్లో కూడా అని అనిపించింది. అసలు మా మండల్లో సుమారుగా 39 స్కూల్స్ వచ్చేసి ఆహా భలే అన్నట్టుగా నిరూపించుకున్నారు. చూడండి, ఈవీఎస్లో కూడా సెన్స్ ఆర్గన్స్, ఇంకా పదజాలాలు, నంబర్ లైన్స్, దిస్ దట్ ఎక్కడ వాడతారు, దీస్ దోస్ అని ఎక్కడ వాడతారు, వొవెల్స్ అని చాలా చాలా చేశారు. సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇన్ తెలుగులో అంతే, హిందీలో ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఈవెన్ ఉర్దూ మీడియం స్కూల్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అచ్చులు, హల్లులు, ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ అని అసలు ఎన్ని రకాలుగా చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రైమరీ టీచర్స్, టు అవర్ టీచర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా కష్టపడతారు టీచర్స్. అసలు పిల్లల్లో ఉండే ఆ టాలెంట్ని బయటికి తీయడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత కష్టపడతామంటే అసలు చాలా గ్రేట్ ఆ టీచర్స్ అంటే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ టీచర్స్. చూడండి, క్లాక్ మోడల్స్లో చేశారు, రకరకాల కాటర్పిల్లర్ మోడల్లో. ఒకటైతే ఫిష్ పట్టు పదం కొట్టు అక్షరం అట్లా అంటే ఒక ఫిష్కి గాలం వేసినట్టు వేసి ఆ ఫిష్ పైన లెటర్స్ రాసింటారు. ఆ లెటర్స్ ఏంటి అనేది కూడా గుర్తుపట్టడం, ఆ లెటర్స్తో పాటు పదాలను కూడా గుర్తుపట్టడం, అలా చాలా చాలా ఇన్నోవేటివ్గా చేశారు. అది కూడా లో కాస్ట్, చాలా మట్టుకు అన్నీ కూడా లో కాస్ట్ మెటీరియల్స్తోనే చేశారు. 1 డేలోనే మొత్తం కూడా చేశారు. ఇది చూడండి, ఉర్దూలో ఫెమినైన్ జెండర్, మస్కులైన్ జెండర్స్ గురించి కూడా చేశారు వాళ్ళు. ప్రిపోజిషన్, ఆన్, అండర్, ఆపోజిట్ వర్డ్స్, షేప్స్, ఇలా చూడండి, తోరణాలు, అక్షర తోరణాలు, ఇలా చాలా చేశారు. అసలు టీచర్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ అయితే చాలా సూపర్బ్. ఇంగ్లీష్లో చేశారు, తెలుగులో చేశారు. అసలు స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ప్రైమరీ కిడ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి,
ఫిష్ డిజైన్లో కూడా అక్షరాలను రాశారు. ఇక ఆడ్ నెంబర్స్ని, ఈవెన్ నెంబర్స్ని, ప్రైమ్ నెంబర్స్ని ఎలా చూడాలో అనేది కూడా చేశారు. అయితే యాక్చువల్గా ఫైనల్ గోల్ ఏంటంటే ఈ టిఎల్ఎం మేళాతో గోల్ వచ్చేసి టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లల్లో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బై షోయింగ్ దీస్ మోడల్స్ అండ్ బై మేకింగ్ ద లెసన్స్ మోర్ జాయ్ఫుల్ టు ద స్టూడెంట్స్. అంటే వాళ్ళు హ్యాపీగా, జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ లెసన్స్ వింటారు. ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి, ఇంకోటి ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. కాబట్టి దే అట్రాక్ట్ టువర్డ్స్ ద పిక్చర్స్. ఎవరైనా చిన్నపిల్లలు ఎలా ఉంటుందంటే కలర్ఫుల్గా ఏదైతే కనిపిస్తారో వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతారు కదా. సో దిస్ టిఎల్ఎం మేళా ఈజ్ TLM material, teaching learning material is helpful to the students to grasp the concept very easily. ఎంత ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారంటే పిల్లలు ఇలాంటివి చూపించడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతే, మా స్కూల్లో మా టీచర్స్ అందరం కూడా ఇలాంటి మోడల్స్, చార్ట్స్ చూపిస్తుంటాము. సైన్స్లో అయితే ల్యాబ్స్కి తీసుకెళ్తారు. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మొత్తం కిట్ తీసుకొస్తారు, స్కేల్స్ కానీ ప్రొట్రాక్టర్స్ అవన్నీ కూడా తెచ్చి వాళ్ళకి లైవ్గా చూపిస్తుంటారు. ఇక సైన్స్ టీచర్స్ అయితే వర్కింగ్ మోడల్స్ని ల్యాబ్స్కి వెళ్ళి చూపిస్తారు. ఇంగ్లీష్ వాళ్ళమైతే లైబ్రరీకి వెళ్ళి ఆ చార్ట్స్, బుక్స్ అన్నీ కలర్ఫుల్గా ఉండేవి చూపించి వాళ్ళకి మోర్ ఎఫెక్టివ్గా చేస్తాము ఆ టీచింగ్ అనేది. అంతేకాకుండా ఈ మండల్ లెవెల్ సెలెక్షన్స్లో అవార్డ్స్ కూడా ఉంటాయి. ఈ మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అగైన్ దే మూవ్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్. ప్రజెంట్ అయితే మండల్ లెవెల్లో అయిపోయినాయి. మేము గిఫ్ట్స్ సెలెక్షన్స్ కూడా చేసాము. ఇంకా వాళ్ళనే ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి కూడా వెళ్తారు. సో అంతేకాకుండా ఈ టిఎల్ఎం వచ్చేసి ఇట్ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్. అంటే బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ లాగా. అంటే దే లెర్న్ ద వర్డ్స్, హౌ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్, హౌ టు రైట్ ద వర్డ్స్, ఇలాంటివన్నీ కూడా దే యూస్ టు లెర్న్ బై సీయింగ్ దీస్ ఆల్ ద మోడల్స్. సో హోప్ వీడియో నచ్చుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చింటే మాత్రం కమెంట్ చేయండి.